హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్‌కి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ భాగంలో ముడతలు రాకుండా, అలాగే బ్యాక్ సైడ్ కూడా ముడతలు రాకుండా ఎలా జాయిన్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా! ఈ బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ 2 కూడా మన ఛానల్‌లో ఉంటాయండి. ఆ ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్ అనేది ఒకసారి చూడండి. సో ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఇగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనము జాయింట్ అనేది చేసేస్తాం కదా! ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా నీట్‌గా సర్దేసుకోవాలండి. ఇలా సర్దేసుకునేక ఇగోండి ఇలాగ తీసుకురండి. ఎక్కడైతే షోల్డర్ జాయిన్ చేసేసాం కదా! ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఎందుకంటే కొంచెం కుట్టు అనేది ఊడిపోతుందండి. చివరి వరకు వేసేస్తాం కదా! వేసేసినాక మెడపట్టి అన్నీ కుడతాం కదండి! అప్పుడైతే కొంచెము ఊడిపోతుంది అనమాట కుట్టు అనేది. తర్వాత ఇగోండి 2 షోల్డర్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఇగోండి మెడపట్టి వేసేసాం కదా! హెమ్మింగ్ పట్టి వేసేసినాక 2 షోల్డర్స్ కరెక్ట్‌గా వచ్చాయా లేదా అని ఇలా చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే హ్యాండ్స్ తీసేసుకోవాలి. హ్యాండ్స్ చూసారు కదా! ఇవి హ్యాండ్స్ ఆల్రెడీ జాయింట్ అనేది చేసేసాము. వీటికి లో కటింగ్ అనేది తీసేసుకోవాలండి. ముందుగా మనం కట్ చేసేటప్పుడు అయితే లో కటింగ్ అనేది తీసేస్తాం కదా! లేదంటే ఇప్పుడు కుట్టేటప్పుడైనా లో కటింగ్ అనేది తీసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ లో కటింగ్ అలాగే ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ 2 ఒకే సైడ్ వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఇగో చూపిస్తున్నాను కదా! ఇదనమాట. 2 ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చెక్ చేసుకో. ఇగోండి ఇలాగా చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా అనమాట. చూసారు కదా! ఇక్కడట కరెక్ట్‌గా మిడిల్‌లోకి ఈ విధంగా పెట్టేసినాక 2 ఎదురెదురుగా రావాలి. ఈ ఒరిజినల్ క్లాత్‌లు అంటే బ్యాక్ పార్ట్‌ది, హ్యాండ్స్‌ది 2 ఎదురెదురుగా వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలి. ఇలాగా పెట్టేసుకొని ఇగోండి ఒకవైపుది ఆ విధంగా పెట్టిన రెండోది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి నేను ఎలాగ చూపిస్తున్నానో ఇక్కడ నుంచి సెంటర్ నుంచి అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. 2 వైపులా వచ్చాయా లేదని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. అయిపోయిందా? ఇగోండి ఇక్కడ లో కటింగ్ తీసానా, ఈ ఫ్రంట్ వైపు లో కటింగ్ 2 ఒకే సైడ్ వచ్చేటట్టుగా మనము ముందుగానే రెడీ చేసుకోవాలండి. అయితే ఇప్పుడు ఇగోండి షోల్డర్ దగ్గర నుంచి అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ వరకు అయితే ఒకే లెవెల్లోన కుట్టేసుకొని రావాలండి. ఇగోండి సెంటర్ నుంచి పెట్టేసుకోండి. ఇలాగా పాదం ఎత్తేసి ఇలాగా ఒకే లెవెల్లోనే కుట్టుకొని రావాలి. మనము ఖర్చు గురించి ఒక 1/2 ఇంచ్ ఉంచుతాం కదా కటింగ్ చేసేటప్పుడు, ఆ 1/2 ఇంచ్ మందంతో అలాగ కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా ఎక్కడ క్లాత్ అనేది లాగకూడదండి, సాగదీయకూడదు. ఇగోండి ఈ చివరికి వచ్చేసరికి 2 ఒకే దగ్గరికి రావాలి అనేసి ఇంకా క్లాత్ అసలు లాగొద్దు. ఎంత వస్తే అంతవరకు అలాగే వేసేయండి. చూసారు కదా! ఈ విధంగా వేసేసాను. సో ఇప్పుడైతే ఇలా తిప్పేయాలండి. మళ్ళీ ఇగో నీట్‌గా పెట్టేసుకోండి. ఇలాగా ఇక్కడట చిన్నది థ్రెడ్ వస్తుందండి, అది కట్ చేసేయండి. అయిపోయినాక నీట్‌గా ఇలా పెట్టేసుకొని ఇలా స్లోగా కుట్టేసుకొని రావాలి. క్లాత్ అనేది అస్సలు లాగకూడదండి. లాగిందనుకోండి ఇంకా మనకైతే ముడతలు అనేవి వచ్చేస్తాయి. ఇలాగ లూజ్గా ఇలాగ కుట్టేసుకొని చివరి వరకు ఇలాగ వచ్చేయడమే. ఇగోండి ఇక్కడ ఏ క్లాత్ ఎక్కువ వచ్చినా సరే ఇంకా అలాగ వదిలేయండి, అడ్జస్ట్ చేయొద్దు. అడ్జస్ట్ చేసి లాగామనుకోండి ఇంకా ముడతలు వచ్చేస్తాయి. ఇగోండి ఒకే లెవెల్లోనే ఇలా స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. తర్వాత పైన ఇంకో కుట్టు కూడా వేసేసుకోవాలండి. వేసేసినాక ఇగోండి చూసారా హ్యాండ్ అనేది ఈ విధంగా వచ్చింది కదా! ఇగోండి ఇలాగ వస్తుంది అనమాట మొత్తం కుట్టినాక. ఎక్కడ ఎక్కువ తక్కువ పట్టేసామనుకోండి ఇంకా అక్కడ షేప్ అనేది నీట్గా రాదు. తర్వాత రెండో కుట్టు వేసుకోవాలి. ఎప్పుడైనా సరే డబుల్ స్టిచ్ అనేది వేయాలండి. ఇగోండి ఇలా కుట్టేసుకొని వచ్చేయడం. సో ఇప్పుడైతే మొత్తం ఇలా కుట్టేసినాక షేప్ అనేది ఎక్కడ కూడా షేప్ అవుట్ అవ్వకుండా ఇలా లైన్ కుట్టేసుకొని వచ్చేయడమేనండి. క్లాత్ అనేది అస్సలు లాగొద్దు. ఇగోండి అయిపోయింది కదా! డబుల్ స్టిచ్ అనేది వేసేసాను. వేసేసినాక హ్యాండ్ ఎలాగుందో ఒకసారి చూడండి. చూసారు కదా! ఈ విధంగా వస్తుంది అనమాట. హ్యాండ్ జాయిన్ చేసేసాక కూడా నీట్గా వచ్చేస్తుందండి. ఎక్కడ ఉగ్గులు రాకుండా, హ్యాండ్లో కూడా ఉగ్గులు రావు, అలాగే బాడీ పార్ట్లో కూడా ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇగోండి మనము ఇలా చూస్తేనే అర్థమైపోద్దండి నీట్గా వచ్చిందా స్టిచ్చింగ్ అనేది. తర్వాత వచ్చేసి రెండోది చూపిస్తున్నాను చూడండి. రెండో హ్యాండ్ జాయింటింగ్ ఇక్కడ మిడిల్లోనే పెట్టేసుకోవాలండి. హ్యాండ్ ఇగోండి షోల్డర్ దగ్గర మిడిల్లో పెట్టేసుకొని ఇగోండి 1/2 ఇంచ్ వరకు అయితే మనము స్టిచ్చింగ్ చేయాలి. ఎందుకంటే మనం మార్కింగ్ చేసాం కదా ఖర్చు గురించి, అదే మార్కింగ్ మీద అలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి నీట్గా ఇలాగా ఏ క్లాత్ కూడా ఎక్కువ తక్కువ అట్లా వేసేయకూడదండి. వేసామనుకోండి ఒకసారి మళ్ళీ ఆ థ్రెడ్ అనేది తీసేసి మళ్ళీ కుట్టుకోండి. అట్లయితేనే మాత్రమే నీట్గా వస్తుంది. లేదు అక్కడ అడ్జస్ట్ చేసేస్తామంటే మళ్ళీ నీట్గా రాదండి, వేస్ట్ అయిపోద్ది.
ఇంకోండి ఇలా తిప్పేసి మళ్ళీ అదే లెవెల్లోన ఇలా పట్టేసుకొని 2 క్లాతులు కూడా కరెక్ట్గా వచ్చేటట్టుగా బ్లౌజ్ అంతా ఇలా మిషన్ మీద వేసేయండి. వేసేస్తేనే మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట కుట్టడానికి. ఇలాగే 2 స్టిచ్లు వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అయితే మనం జాయిన్ చేసుకున్నాం అనుకోండి, హ్యాండ్స్ అనేవి ఎక్కడ ఫ్రంట్ భాగంలోన బ్యాక్ పార్ట్లోన ఎక్కడ ముడతలు రాకుండా ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఇగోండి తర్వాత సైడ్ జాయిన్ చేసేసుకోవడమే. ఇగోండి చూసారా, ఈ విధంగా వచ్చింది. ఇలాగా మనం అనేది జాయిన్ చేసేసుకోవాలండి హ్యాండ్స్కి వచ్చేసి. ఇగోండి ఇలాగా చూసారా, ఫ్రంట్ వైపు ఒకేలాగా ఉంది, బ్యాక్ వైపు కూడా ఒకేలాగా ఉంది. మరలా ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలండి. అలాగైతే స్టిఫ్గా ఉంటుంది. లేదంటే ఒక కుట్టు వేసి వదిలేసామనుకోండి ఇంకా బ్లౌజ్ అనేది తొందరగా చినిగిపోద్ది అనమాట. ఇగోండి ఇలాగా ఫస్ట్ కుట్టు వేసాం కదా, ఆ కుట్టు మీదే అలాగ వేసుకొని వచ్చేయడమే అనమాట చివరి వరకు. చూసారా, అయితే కొత్తవారైతే కన్ఫ్యూజ్ అయిపోతారండి. ఈ లో కటింగ్ అనేది ఎటువైపు పెట్టాలి. ఒక్కొక్కరికైతే ఫ్రంట్ వైపు వస్తుంది, ఒక్కొక్కరైతే బ్యాక్ వైపు పెట్టేస్తారు. ఒకసారి చెక్ చేసుకొని అయితే కుట్టేయాలండి. ఇగోండి ఫైనల్గా హ్యాండ్ చూసారా, ఈ విధంగా జాయింట్ చేసేసాక ఎంత నీట్గా వచ్చేసాయో. ఇగోండి ఇలాగా జాయింట్ చేసేసి సైడ్ జాయింట్ వేసేసుకుంటే ఇంకా అయిపోతుంది. సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లోనే ఇట్లా ఒకసారి చెక్ చేసుకోండి. ఇగోండి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ దగ్గర వరకు ఒకేలాగా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇగోండి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.